పొరక తొరలు పోరు రాజేశారు. ఆ పోరుకు ఆదివాసీల దండు కదిలింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం దోపిడీదారులపై తిరుగుబాటు చేశారు. ఆ పోరాటంలో ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది అమరులయ్యారు. ఆ పోరాట వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ సర్కార్ అధికారికంగా వీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ జలియన్ వాలాబాగ్ ఇంద్రవెల్లి పోరుపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ జలియన్ వాలాబాగ్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోరాటం పుడమి బిడ్డలే దోపిడి దొరల మీద తిరగబడిన పోరాటంగా చరిత్రలో నిలిచింది. భూమి కోసం, భుక్తి కోసం విముక్తి సాగించిన పోరాటానికి 45 ఏళ్లు నిండాయి. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దోపిడీదారులు, వడ్డీ వ్యాపారుల దోపిడీ అంతా ఇంతా కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సామ్రాజ్యం వారిదేనన్నట్లు అరాచకాలు సాగించారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతం అయినప్పటికీ దోపిడీదారులు తమ అడ్డాగా మార్చుకున్నారు. అడుగడుగునా ఆదివాసీలను అణిచివేతలకు గురిచేశారు. భూములున్నా హక్కులు లేవు. పండించిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధరలు లేవు. వడ్డీ వ్యాపారుల దగ్గర రైతులు తీసుకున్న అప్పు వాళ్ళు చచ్చేదాకా తీరదు. తమను అణిచివేస్తున్న దోపిడీ దొరలపై ఆదివాసీలు ఎదురు తిరిగారు. హక్కుల కోసం, అన్యాయంపై ప్రశ్నించడానికి యుద్ధానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇంద్రవెల్లి కేంద్రంగా 1981 ఏప్రిల్ 20న రైతు కూలీ సంఘం సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు రావాలని రైతు కూలీ సభ్యులు గూడగూడాన ప్రచారం నిర్వహించారు. వీరినే ఆదివాసీలు పొరక దొరలుగా పిలిచేవారు. రైతు కూలీ సంఘం పిలుపులు దోపిడీ దొరలపై సమరానికి సై అంటూ గూడాలకు గూడాలే తరలివచ్చాయి. వచ్చిన జనంతో ఇంద్రవెల్లి జనసాగరంలా మారింది. సభకు మొదట పోలీసులు అనుమతులిచ్చారు. వేలాది ప్రజలు భారీగా చేరిన తర్వాత అనుమతులు లేవని ఆంక్షలు అమలు చేశారు. ఆదివాసీలను అడ్డుకున్నారు. అణిచివేతకు పాల్పడిన పోలీసుపై ఆదివాసీ మహిళ గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనతో పోలీసులు రెచ్చిపోయారు. గిరిజనులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పారిపోతున్న వాళ్లను కూడా వెంటపడి కాల్చి చంపారు. దీంతో చెట్టుకొకరు, పుట్టకొకరు శవాలై ఆదివాసీలు నేల కొరిగారు. రక్తపు మడుగుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీల అమరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అయితే ప్రతి ఏటా ఏప్రిల్ 20 నాడు అమరవీరులకు నివాళులర్పిస్తారు. కాంగ్రెస్ సర్కార్ ఇంద్రవెల్లి అమరవీరుల ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి త్యాగానికి తగిన గౌరవం అంటున్నారు. వాస్తవంగా ఇంద్రవెల్లి అమర కుటుంబాలను ఎవరు కూడా గుర్తించలే. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో ఆ కుటుంబాలని ఆదుకొని మరి వాళ్ళందరూ కూడా ఇంద్రం ఇల్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వారందరికీ కూడా లోన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన గూడ్స్ సైకిల్స్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళు ఏది కోరుంటే అవన్నీ కూడా లోన్ రూపంలో అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి మేము చేశాం. అదే కాకుండా ఇంద్రవెల్లి అమరవీర స్తూపానికి 1,20,00,000 డబ్బులు వేచించుకొని ప్రత్యేకించి స్మృతివనంగా కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన ఆదివాసీ అమరవీరుల త్యాగం చరిత్రలో నిలిచిపోయింది. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర ఏటా నివాళులర్పిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు.